ఈరోజు మనం సత్యమైన తోబ అనగా పశ్చాత్తాపం గురించి తెలుసుకుందాం. చెడును వదులుకునేవారు సామాన్యంగా ఏదైనా కారణంగానే వదులుకుంటారు. కానీ తన తోబ అంగీకరించబడాలి అని కాంక్షించేవా వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసన్నత పొందుటకు మాత్రమే తోబా చేయుట తప్పనిసరి. ఎవరైనా తన పాపం, తన ప్రఖ్యాతిలో మరియు ఉద్యోగంలో అడ్డుపడుతుందన్న భయంతో పాపాన్ని వదిలితే అది తోబా అనబడదు. ఎవరు తన ఆరోగ్యం చెడిపోతుందని లేదా ఎయిడ్స్ లాంటి వ్యాధికి గురి కావాల్సి వస్తుందనే భయంతో ఏదైనా దుశ్చేష్టలను వదులుకుంటే అది తోబా అనబడదు. ఎవరైతే దొంగతనం చేసే శక్తి లేనందుకు పోలీసు లేదా కాపలాదారుని భయానికి దొంగతనం మానుకుంటే అది తోబా అవ్వదు. డబ్బు లేకపోవడం వల్ల మత్తు సేవించడం, మాదక ద్రవ్యాలు వాడటం మానుకుంటే అది తోబా అవ్వదు. మనస్ఫూర్తిగా కాకుండా వేరే ఏదైనా కారణం వల్ల, ఉదాహరణకు తప్పు చేసే శక్తి లేనందుకు తప్పు చేయకుంటే అది తోబా అనబడదు. తౌబా చేయు వ్యక్తి మొదట తప్పు యొక్క చెడును ఉదాహరణకు స్వచ్ఛమైన పశ్చాత్తాపం చేసే వ్యక్తి జరిగిన ఆ తప్పును తలచి తృప్తి చెందడం, సంతోషించడం అసంభవం. లేక భవిష్యత్తులో తిరిగి చేయాలనే కాంక్ష రావడం కూడా అసంభవం. అదేవిధంగా ఏ చెడు నుండి తోబా చేశాడో ఆ చెడును దగ్గర చేసే వాటన్నిటికీ దూరంగా ఉండడం తప్పనిసరి. ఉదాహరణకు మత్తు సేవించేవాడు సినిమాలు చూడటం నిషిద్ధం అని తెలిసిన తర్వాత వాటి నుండి తోబా చేసి వ్యక్తి మత్తు మరియు సినిమాలకు సంబంధించిన వాటికి దూరంగా ఉండాలి. అవి ఉన్న ప్రాంతంలో వెళ్ళకూడదు. స్నేహితుల్లో వాటికి బానిస అయిన వారి నుండి దూరంగా ఉండాలి. అనేక మంది చెడు పనులను అలవాటు పడేది చెడు స్నేహితుల ద్వారానే. ఇక్కడ చెడు స్నేహితులను వదులుకోవడం కష్టంగా ఏర్పడినప్పుడు ప్రళయ దినాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ దుష్మిత్రులు అక్కడ పరస్పర శత్రువులు అవుతారు, శపించుకుంటారు. చూడండి, సూరా జుఖ్రఫ్ 43:67 చూసుకున్నట్లయితే ఆ రోజు ప్రాణ మిత్రులు కూడా ఒకరికొకరు శత్రువులైపోతారు. అయితే దైవ భక్తి గలవారు మాత్రం అలా ప్రవర్తించరు. అందుకే తౌబా చేసిన వ్యక్తి తన పాత స్నేహితులను సత్కార్యాల వైపునకు ఆహ్వానించే ప్రయత్నం చేయాలి. అలా చేయలేకపోతే వారికి దూరంగా ఉండాలి. తౌబా చేసిన వారిలో కొందరు తన పాత మిత్రులను సత్కార్యాల వైపుకు పిలిచే సాకుతో మళ్ళీ వారితో కలిసిపోవడానికి శైతాను ప్రేరేపిస్తాడు. స్వయంగా వారు కొత్తగా సత్కార్య మార్గాన్ని అవలంబించారు గనుక తన మిత్రులపై మంచి ప్రభావం చూపలేకపోతారు. ఇది పాత పాపానికి పాల్పడడానికి కారణమవుతుంది. అందుకే అతను వారికి బదులుగా మంచి మిత్రులను సన్మార్గంపై ఉండడానికి